అరిమేని కుండలు. రచయిత మూరిశెట్టి గోవింద్. కుండలు ఎలపోయి చాలా రోజులైంది. ఏం చేయాలో పాలుపోక నేను ఆలోచనల్లో ఉండాను. కిష్టయ్య కిష్టయ్య అన్న పిలుపుకు తిరిగి చూస్తే సాకల గురవయ్య. ఏం గురవయ్య అని అడిగినాను. ఆయన, నిన్ను ఎర్రగుంటపల్లి జగన్నాథ్ రెడ్డి వచ్చి పొమ్మన్నాడు అని చెప్పినాడు. ఆయన ఎందుకు రమ్మన్నాడో తెలవక, ఎందుకు రమ్మన్నాడు గురవయ్య, ఏం పనంట నాతో అని అడిగినాను. ఆయన, అయ్యా, ఆయన కొడుక్కి పెళ్లి పెట్టుకున్నాడంట, దానికి అరిమేని కుండలు కావాలి కదా, ఆ సంగతి మాట్లాడేదానికే రమ్మన్నాడు అని చెప్పి వెళ్ళిపోయినాడు. అరిమేని కుండలనే కొద్దికి నాకు పోతా ఉండే పేనాలు లేసొచ్చినట్టు పోయింది. ఎందుకంటే లేక లేక వచ్చిన పెళ్లి గిరాకి. ముందే చెప్పినాను కదా, కుండలమ్మి సనా దినాలయ్యింది. అందుకే నెలకు 2 నెలలకు ఒక పెళ్లి గిరాకి వస్తుంది. ఇంకా సావులంటారా, ఏడాది పొడుగునా చూసుకున్నా మహా అంటే 5-10కి మించవు. ఇట్ట వాటికి తప్పించి మట్టి గుండ కావాలనే ఓళ్ళెవరుండారు. అందుకే గబగబా ఇంట్లోకి పోయి దండం మీదుండే చొక్కాయి తగిలించుకొని పైగుడ్డ తీసి భుజం మీదేసుకుంటా ఉంటే మా ఇంట్లో తెచ్చి, ఏందో ఈ పొద్దు భలే తెంపుగా ఉండావు అని అడిగింది. నేను, అదేనే ఆ ఎర్రగుంటపల్లి జగన్నాథరెడ్డి కొడుక్కి పెళ్లి పెట్టుకున్నాడంట, అరిమేని కుండలు కావాలి కదా, మాట్లాడేదానికి రమ్మన్నాడు. ఆయన ఈ పాయ కట్టుకంతా పెద్ద మత్తబనే సంగతి తెలిసిందే. పెళ్లి కదా, దానికి తగినట్టు బలంగానే చేస్తాడు. మనకు ఇనాములు గినాములు బాగానే గిట్టతాయి అని చెప్పేసి ఎలబారినాను. పోతే పోతా కుండ్ల పెడికల్లా పోయి సపార్లో తొంగి చూస్తే కుమ్మరసాన కనబడింది. దాని మీద సత్తా సదారమంతా నిండిపోయిండాది. ముందు మాదిరిగా దానికి పనుంటే ఇట్ట మూలన పడాల్సిన కర్మ దానికి పట్టలేదు. అది ఎప్పుడైతే తిరిగేది మందకించిందో అప్పుడే మాకు కష్టాలు కడగండ్లు మొదలైనాయి. నేను ఆడి నుంచి ఎలబారి 3 మైళ్ళ దూరంలో ఉండే ఎర్రగుంటపల్లికి పోతా ఉంటే గొల్లపల్లి కాడ మాణిక్యమాచారి ఎదురుపడి, ఏం కిష్టన్నా, బాగుండావా అని అడిగినాడు. ఆయన నేను మంచి జత కాపులు. నేను, ఏం బాగులే ఆచారి మా బతుకులు, అంగిడి బియ్యం తంగేడు కట్లని సట్టో కుండో అమ్మటం, తెచ్చి ఎసట్లో వేసుకోవడం, అది సంగతి అని చెప్పి నువ్వెట్టా ఉండావు అని అడిగినాను. అందుకైనా, పండ్లు తెలుసుండి అట్ట టౌన్ కళ్ళపోతే చేసుకున్నోళ్లకు చేసుకున్నంత పని, కానీ నాకు రైతు పనులు తప్ప ఇంకొక పని తెలుదు. మడకాకాడి ఎగేసుకునే ఓళ్ళెవరుండారిప్పుడు అన్నాడు. మళ్ళా ఆయనతో, ఆచారి నాకు కొంచెం పనుండాది, మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పేసి జగన్నాథరెడ్డి దగ్గరికి పోతిని. ఆయన మొత్తం 20 ఉరువులు, 4 అరిమేని కుండలు, 4 దుత్తలు, వాటి మీద మూసి పెట్టేదానికి సానికలు, కర్పూరం సాంబ్రాణి ఎలిగించే వైరాళ్ళు, దీపపు ప్రమిదలు మొత్తం కలిపి ఎంత అడగతావో అడుగు అన్నాడు. మొదట్లో నేను కొంచెం ఎక్కువగానే అడగాలనుకుంటుని కానీ అడగలేకపోతిని. ఎందుకంటే లేక లేక వచ్చిన పెళ్లి గిరాకి చేయి జారిపోవచ్చు. పైగా ఈ ఇలాకాలో నేనొక్కనే కుమ్మరోణ్ణి కాదు, చాలా మందే ఉండారు. వాళ్ళు నాకంటే తక్కువ ధరకు చేసిస్తామని ముందుకు రావచ్చు. అందుకనే ధర్మంగానే అడిగినాను 70 రూపాయలు ఇయ్యమని. ఈ సావుకారులంతా ఎట్టాంటోళ్ళంటే నగురు కన్నా 4 రూకలు కడతారు కానీ మా బోటోళ్లకు దమ్మిడి తెలుసనంటారు. అవసరం లేని దానికి కూడా లెక్క లేకుండా ఖర్చు పెడతారు. సాకల మంగళ మా బోటోళ్ళ దగ్గరికి వచ్చే కొద్దికి తొక్కి తొక్కి బేరమాడతారు. మాకిచ్చేది లెక్కలేసుకుంటే వాళ్ళు తాగి ఉచ్చబోసినంత ఉండదు. వాళ్ళ కంటికి మా బోటోళ్ళే కదా అలుసు. ఆయన 50 రూపాయల కాడికొచ్చి నిలిచిపోయి దాని మీద ఒక్క దమ్మిడ ఎక్కువ ఇయ్యననేసి ఏరే వాళ్ళు ఇదే రేటుకు అన్ని ఊరువులు తెచ్చిస్తానన్నారు.
నువ్వు పాటుకు సేటుకు పనికొస్తావని నీకు ఇస్తా ఉండాననే కొసురు మాట కూడా అనేసినాడు. ఆయన మాట అన్నాక నేను ఇంకేం మాట్లాడేది. అందుకే నేను అయ్యా తమరు మా కష్టం చూసైనా ఇంకొక 10 రూపాయలేసి 60 రూపాయలన్నా ఇవ్వండి అని అడిగితే ఆయన సరేనని నిక్కర జోబిలో చెయ్యి పెట్టి 10 రూపాయల కాగితం అడ్మాసంగా తీసి నా చేతిలో పెట్టినాడు. నేను వస్తా ఇంటికి కావలసిన ఉప్పు మిరపకాయలు తీసుకొని ఇంటికి వచ్చేసినాను. అరిమేని కుండలంటే మాటలా సానా పనుంటుంది. చెరువులు కుంటలోకి పోయి పొంకిగా ఉండే బంకమట్టి తెచ్చుకోవాల. రాళ్ళు గిళ్ళు లేకుండా ఏరి పెట్టుకొని నీళ్లు పోసి నానబెట్టి తొక్కి 2-3 దినాలు మట్టి బాగా మగ్గనియాల. మళ్ళా కుండలు చేసి ఎండబెట్టి కాల్చి రంగులేసి ఇంత పనుంటుంది. మట్టి బాగుంది కదా అని ఈ పని ఎవరంటే వాళ్ళు చేయలేరు. చేతిలో పనితనంతో కూడా ఆ కళ తెలుసుండాల. మాకంటే ఈ ఇద్దే పుట్టుకతో వచ్చింది కాబట్టి చేస్తాం. నీళ్ళలో ఉండే చేప పిల్లకు ఈత నేర్పించాలనా? 2 దినాలకు ముందే కుండలన్నీ సిద్ధం చేసినాను. పెండ్లి రోజు మధ్యాహ్నాలకంతా పెద్ద పెద్ద కడవల్ని దొత్తల్ని 2 మోపులుగా కట్టినాను. మిగిలిన చిన్న చిన్న ఊరువలంతా 2 గంపల్లో పేర్చుకొని పెద్దవి నేను మా బాసాలి ఎత్తుకొని చిన్నవి నా కొడుకు శ్రీనివాసునెత్తిన 1 గంప, కూతురు రామలక్ష్మి 1 గంప ఎత్తుకొని ఎలబారినాము. పిల్లకాయలు కూడా కాదు గీదు అనకుండా కుశాలగానే మాతో ఎలబారి వచ్చినారు. ఎందుకంటే వాళ్ళకి ఆశ పోయేది పెండ్లికి కాబట్టి అక్కడ కూడు కూరలు పలహారాలు పెడతారు కదా, బాగా తినొచ్చని. మేము బరువులు నెత్తిన పెట్టుకొని మడికయ్యల గుండా గెనాల మీద పోతా ఉండాము. మా పటేల ఎండకు చెమటలు కారిపోతా ఉండాయి. ఈ బరువుకు ముక్కత మూలగత మేము ఎర్రగుంటపల్లికి పోయే కొద్దికి పైటేల దాటిపోయింది. అప్పటికే పెండ్లింటి ముందు 2 బస్సులు 4-5 కార్లు వచ్చి నిలిచిపోయి ఉన్నాయి. కుండల్ని తీసుకుపోయి ఈదిలో దించేసినాము. ఆడ పరిస్థితిని బట్టి చూస్తే పెండ్లి ఇంటికాడ కాదు బయటెక్కడో జరిగేట్టుగా ఉంది. అయితే అరిమేని కుండలు మాట్లాడేటప్పుడు ఎక్కడని నేను అడగలేదు, పలానా చోటని ఆయన చెప్పినోడు కాదు. యాడ పెండ్లైనా ఒప్పుకున్నప్పుడు తప్పదు కదా అనుకొని పెండ్లింటికాడికి పోతే వచ్చిన చుట్టాలు ఈదిలోకి ఇంట్లోకి తిరుగుతూ ఉంటే జగన్నాథరెడ్డిని గురించి అడిగినాను. వాళ్ళు ఆయన తెల్లారితోనే సితానూరు సత్రం కాడికి పోయినాడు అని చెప్పినారు. ఊళ్ళో పెండ్లంటే మా పని కొంచెం సులువు. వాటన్నింటినీ సత్రం కాడికి చేర్చాలంటే బేజారైపోతుంది. సితానూరు దగ్గర దావాదం కాదు. అందుకే బస్సులో ఒక మూల సర్ది పెట్టేద్దామని ఎత్తకపోతే డైవోరు క్లీనరు కాదంటే కాదనేసి ఎక్కించిన కుండలు కూడా దించేసినారు. సరే వీళ్ళనేంది అడుక్కునేది, పెండ్లోళ్ళు వచ్చి చెబితే ఎక్కించుకుంటారులే అని పెండ్లింటికి అడిగిపోతే పెండ్లి కొడుకే ఎదురుపడినాడు. ఆయనతో ఈ సంగతి చెప్పి తమరు కొంచెం వచ్చి చెప్పండి సర్దేస్తాను అన్నాను. ఆ మాటతో ఆయన ఏమన్నాడో తెలుసా? ఎవరిదమ్మన్నారు? నిన్ను అరిమేని కుండలు అన్నాడు. అందుకు నేను తమరి నాయనే తెమ్మన్నాడండి, 10 రూపాయలు అడ్మాసం కూడా ఇచ్చినాడు అన్నాను. అందుకైన ఈ ముసలాళ్ళతో ఇదే బాధ. ఏది ముందు చెప్పనంటారు, వాళ్ళంతటా వాళ్ళే పెత్తనం చేయాలంటారు. ఇదేమన్నా ఇంటికాడ పెండ్లా? సట్లు కుండలు ముందు పెట్టుకొని పెండ్లి చేసుకునేదానికి. సత్రంలో పెండ్లి, పైగా అక్కడికి పెద్ద పెద్దోళ్ళంతా వస్తారు. వీటిని చూసి ఇదేం ఆచారమని గేల్ చెయ్యరా నన్ను? వద్దంటే వద్దు, ఎతికెళ్ళు అనేసి వెళ్ళిపోతా ఉంటే నేను ఆయన వెనకమిటా పోతూ అయ్యా అయ్యా అని అడుక్కున్నా ఆయన తిరిగి మళ్ళీ చూడలేదు. మళ్ళా నేను అక్కడుండిన పెద్దోళ్ళనంతా అడుక్కున్నా, అయ్యా మీరన్నా చెప్పండని. కానీ ఒకరి నోట్లో నుంచి కూడా సరే మాట్లాడతామనే మాట రాలేదు. దీంతో నా తల తీసేసినట్టయింది. ఏం చెయ్యాలో తోసక కొంతసేపు అట్టనే నిలబడుకొని ఉండిపోతుంది. ఈ సంగతి తెలిసి మా బాసాలి దించిన తలకాయ పైకెత్తలేదు.
ఆమె కండ్లలో నీళ్లు తొంగి చూస్తూ ఉండాయి. పలకరిస్తే చాలు దూకేద్దామని. ఇంక పిల్లకాయల సంగతి చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళ కళ్ళ చూస్తే నాకే ఏడుపు వస్తూ ఉంది. దుఃఖాన్ని అదిం పెట్టుకున్నాను. ఆకలితో వాళ్ళ ముఖాలు వాడు పుట్టిపోయుండాయి. పాపం పెండ్లింటి కాడ కూడు పలహారాలు పెడతారు, తిందామని ఎంతో ఆశతో వచ్చినారు. అందుకని మళ్ళా నేను పెండ్లింటి కాడికి పోయినాను. అరిమేని కుండలు వద్దన్నారు. సరే, అడిగితే పిల్లకాయలకంతా అన్నం పెట్టకపోరు అని అక్కడ కనబడిన వాళ్ళనంతా, అయ్యా మేం కుమ్మరోళ్ళం, అరిమేని కుండలు తెచ్చినాము, చిన్న పిల్లకాయలకంతా అన్నం పెట్టండి అని అడిగినాను. వాళ్ళు, పెండ్లి ఈడ కాదు, సిత్తానూరు సత్రంలో, చుట్టాలకని కొంచెం వండినాము, తినేశారు, ఇంక లేదు అనేసినారు. కానీ తినేవాళ్ళు తింటూనే ఉండారు, కడిగేవాళ్ళు కడుగుతూనే ఉండారు. అరిమేని కుండలు వద్దన్న దానికంటే పిల్లకాయలకంత కూడు పెట్టించలేకపోయాననే బాధ నాకు ఎక్కువైపోయింది. మాకు ఆకలిగానే ఉంది. మధ్యాహ్నం ఇంటికాడ సాలకుండానే తినొచ్చినాము, పెండ్లి కాడ తినొచ్చని. ఏం చేయాలో తోసకుండా మేముంటే కార్లు బస్సులు జనాన్ని ఎక్కించుకొని దుమ్ము లేపుకుంటా మా కండ్ల ముందే వెళ్ళిపోయినాయి. ఇక్కడ మన బాధలు చెప్పుకున్నా ఆలకించే వాళ్ళు లేదని మళ్ళీ కుండలు నెత్తిన పెట్టుకొని ఎలబారినాము. కానీ వచ్చేటప్పుడుండిన మునాసు తిరిగి పోయేటప్పుడు లేదు. పోను ఈ ఆసారం కూడా పోయేటట్టుగా ఉందనే బాధొక పక్క. ఆకలితో ఉండే పిల్లకాయలకి పిడికెడు మెతుకులు పెట్టించలేకపోతేమనే బాధ ఇంకొక పక్క. బాధతో వస్తా ఉండాము. కుండలు మొయ్యంగా భారం అనిపిస్తూ ఉండాయి మా బతుకులు మాదిరిగానే. ఇంకొక ఆలోచన, కుండలు మోసకపోతాం సరే, ఎవరికి ఇయ్యాలా? ఎవరు తీసుకుంటారు? ఎవరికో చేసినవి మాకొద్దంటారు. అట్లాంటప్పుడు ఎందుకు మళ్ళీ మోసకపోయేది? పగలగొట్టేస్తే పోలా అనిపించింది. కానీ ఆ పని చెయ్యలేదు. ఎందుకంటే ఇది జగన్నాథరెడ్డి కొడుకు శుభకార్యానికి చేసిన కుండలు. పగలగొట్టేస్తే వాళ్లకు చెడ జరగచ్చు. వాళ్ళ వల్ల మనకు నష్టం కలిగిందని మనం వాళ్లకు చెడ్డ చేసేది మంచిది కాదని మోసకపోతా ఉండం. రోజంతా తిరిగి అలసిపోయిన సూర్యుడు పరంట కొండలెక్కి కొంచెం జారిపోతా ఉండాడు అలుపు తీర్చుకునేదానికని. పచ్చులు గువ్వలు ఓటి తావరాలకి చేరుకుంటా ఉండాయి. సీగటి కొంచెం ఆవరిస్తూ ఉంది. మోసి మా ఉచ్చిన గుంతలు మంటెగిరిపోయుండాయి. యాడన్నా కొంతసేపు దించి అలుపు తీర్చుకొని పోదామంటే దించే మడిసి కనబడలేదు. దించే మడిసి లేకుండా మా నెత్తి బరువు మేం దించుకోలేము. పోయే దోవలోనే బొమ్మల దొడ్డిమాల పల్లుంది. ఆడికిపోతే మడుసులు కనబడినారు. దించి కూసున్నాము. అప్పుడనంగానే ఆ ఊరి జనం మేళతాళాలతో మేముండే చోటకే వచ్చినారు. ఆ గుంపులోనే కుప్పయ్యని ఒకసారి ఆ ఊరి సర్పంచ్గా కూడా ఉండినాడు. ఆయన నాకు బాగా తెలిసినోడే. నా దగ్గరకొచ్చి, ఏం కిష్టయ్యా ఇట్టా వచ్చినారు? ఈ పొద్దు నా కొడుక్కి ఇక్కడ పెళ్లి జరుగుతా ఉంది అని అరిమేని కుండల్ని చూసి, ఈ కుండలు ఎవరికి ఎత్తుకుపోతా ఉండారు అని అడిగినారు. నేను జరిగిందంతా చెప్పి ఇంటికి తిరిగి ఎత్తుకుపోతా ఉండాము అని చెప్పినాను. దానికైనా నొచ్చుకుంటా, దొరల సిత్తం మాకుల నీడ ఒకటని, ఈ పెద్దోళ్ళంతా అంతే, మాట మీద ఉండరు అని మీరేమీ అనుకోమంటే ఓ మాట చెబుతాను. మా ఇండల్లో మీరు తినరని తెలుసు. అందుకనే మేము వంట బాపనోళ్లను పిలుచుకొచ్చి వండినాము. ఎందుకంటే చుట్టుపక్కలుండే రైతులు వస్తారు, తినేసిపోతారని. మీరు తినేసి పొండని బతిమాలాడినాడు. ఆకలికి అన్నం పెట్టనోళ్ళు గొప్ప కులపోళ్ళు అయితే మాత్రం దేనికి? కూటికి కులమా గోత్రమా? ఏ కులమైనా ఆకలికి అన్నం పెట్టేవాడే గొప్ప అని నలుగురం పోయి తినేస్తేమి. వచ్చేటప్పుడు ఆయనతో ఒక మాట చెప్పి పోదామని చూస్తే ఆయన వాళ్ళ కుల పెద్దలతో మాట్లాడుతా కనబడినారు.
ఆయన మమ్మల్ని చూస్తానే మాట్లాడుతూ ఉండేది నిలిపేసి వచ్చి, అయ్యా మీరొచ్చి భోంచేసినందుకు చాలా సంతోషం. ఇంకొక మాట, మా పొలంలో ఇంతవరకు అరిమేని కుండలు పెట్టుకొని పెండ్లి చేసుకునింది ఎవరూ లేదు. ఇప్పుడే మా కొల పెద్దలతో మాట్లాడినాను. సరే అన్నారు వాళ్ళు. ఆ కుండల్ని మీ చేతులతో తెచ్చి పెండ్లి పందిట్లో దింపేయండి, మీకు ఏమేమి సేరాల్లో చెప్పిస్తే ఇచ్చేస్తాను అనే కొద్దికి సంతోషంగా వాటిని తెచ్చి పెండ్లి పందిట్లో దించేసినాము. ఆయన మేము అడిగినంత ఇచ్చి దాంతో కూడా ఇనాములు కూడా ఇచ్చినారు. వాళ్ళను మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మేము దీవించి వస్తూ ఉంటే ఆయన ఊరు గెవిడ దాకా వచ్చి మమ్మల్ని సాగనంపిపోయినాడు. దాంతో మేము సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేస్తేమి.